ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అంటే గతంలో నువ్వు ఫేమ్ ఉన్నప్పుడు వచ్చిన పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ ఎంతో మాట్లాడడం కానీ ఇప్పుడు జరుగుతుందా? లేదన్న. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది చెప్పరా ఒకసారి నాకు? అవసరం మనిషిని మార్చేస్తుంది అన్న. ర్యాపిడో కొట్టినావా మనం? కొందరైతే అబ్బాయిలు కావాలని ఇట్లా చేయడము అయినా కూడా చాలా నేను చెప్పుకోలేనన్నా. అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఏమైందమ్మా తిన్నాం అంటే కాళ్ళు నొస్తున్నాయి, ఏం లేదు బిడ్డ పడుకున్నామంటే ఇంకా చాలా బాధ అవుతుంది అన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అన్న. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్, తన పేరు మీకు చెప్పగానే మీకు అర్థమైపోతుంది. గతంలో చూసుకున్నట్టయితే ఒక 2 years మనం బ్యాక్ వెళ్తే మాత్రం ఆ జొమాటో గర్ల్ రచన అని చెప్పి ఒక పేరు అయితే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. సో ఎక్కడ పోయినా ఒకప్పుడు తన టైం కోసం అంటే రచన ఎక్కడుందో అని చెప్పి కూడా చాలామంది యూట్యూబర్లు, టీవీ ఛానల్కి సంబంధించి చాలామంది వెతికి మరీ రచనని ఇంటర్వ్యూ చేసిన రోజులు మనం చూస్తున్నాము. గత 2 years బ్యాక్ తను చాలా వైరల్ అయింది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఆ గవర్నర్ నుంచి అలాగే చాలామంది ప్రముఖుల నుంచి కూడా తను ఒక మంచి అవార్డులు అందుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా కొన్ని 1 year 1.5 year కూడా అవుతుంది రచన మనకి కనిపిస్తలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు అందులో తను సరిగా వీడియోస్ చేస్తలేదు అని చెప్పి నాకు ఒకసారి డౌట్ వచ్చిన రచన కాల్ చేసిన, రచన ఏమైంది ఎక్కడుందో అని చెప్పి అడగడం జరిగింది. సో అప్పుడు ఎలా ఉందో గత 2 సంవత్సరాల బ్యాక్ రచన ఎట్లుందో సో ఇప్పుడు కూడా తను అట్లే ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టు గతంలో ఏదైతే తను రచన కోసం, టైం కోసం, ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది వెళ్ళిన వ్యక్తులు తనకి చాలామంది మాట ఇచ్చారు. కానీ ఆ వ్యక్తులు ఎవరు ఆ మాట నిరూపించుకోలేకపోయారని చెప్పి కూడా రచన నాతో చాలా బాధపడ్డ రోజులు కూడా నా దగ్గర ఉన్నాయి. సో గతంలో కూడా రచన నేను నా ఇంట్లో పెళ్లి కూడా రచన నేను పిలవడం జరిగింది. సో రచనతో నేను మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పరిచయం చేశాను రచననే. సో చాలా రోజులు నేను రచనతో మాట్లాడాక సో ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు రచన ఏ విధంగా ఉంది, ఎందుకంటే జొమాటో గర్ల్ రచన అని చెప్పి ఆ యూట్యూబ్లో కొడితే తన పేరు తెలియని వ్యక్తులే లేదనమాట. సో తను ఫస్ట్ జొమాటో గర్ల్. సో రచన నా దగ్గర ఉంది, తీసుకొద్దాం. ఈ 2 సంవత్సరాల్లో ఆ రచన ప్రయాణం ఏ విధంగా ఉంది సో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా రచన? బాగున్నా. చాలా సంవత్సరాలు చూడక. లాస్ట్ కలిసి పెళ్ళిళ్ళనే కదా మనం? సో మన పెళ్ళికి పిలిచిన రోజు అప్పుడే మనం కలిసింది. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా. నిజం చెప్పు. సేమ్ అప్పుడు ఎట్లా రచన చూసినానో సేమ్ మళ్ళీ అదే రచన కనిపిస్తుంది నాకు. 2 years అయింది, అసలు రచన చేంజ్ కాలేదా ఇంకా? కాలేదన్న. అంటే ఎవరైనా ఫేమ్లో ఉన్నప్పుడు ఫేమ్ అనే చేస్తారు కానీ తప్ప పర్సనల్గా ఏం చేయరు కదా అన్న. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఫేమ్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకొని పెడతారు, ఎప్పుడు మళ్ళీ అలా అవసరం అయిపోయినాక నేను కష్టం చేసుకుంటేనే బతుకుతానే అర్థమైపోయింది అన్న. ఎవరెవరైతే ఏమేమి ప్రామిసెస్ ఇచ్చిల్లో అవి నేను నా సంతోషంగా అంటే నేను ఎప్పుడు ఇంత తెర మీదకి ఇంత ఫేమ్ అయితే నాకు తెలియదు, కానీ అంత హ్యాపీలో నేను వీళ్ళు ఇట్లా చేస్తా అన్నారు, వాళ్ళు అట్లా చేస్తారన్నారు, నాకు ఒక ఫ్యూచర్ చూపిస్తారమ్మా అని చెప్పేసి నేను అమ్మ నాన్నకు ప్రామిసెస్ ఇవ్వడం చాలా మిస్టేక్ అనిపించింది. అంటే సైలెంట్ గా నీ వర్క్ నువ్వు చేసుకునే సమయంలో కూడా చాలా మంది నిన్ను అది చేసాం ఇది చేసాం అని చెప్పి కూడా అంటే నా పనిని దెబ్బ తీసేసి, అంటే నేను మొత్తం రిలాక్స్ అయ్యేటట్టు చేసిన ప్రతిదీ. నేను ఏదో హార్డ్ వర్క్ చేసుకుంటూ పోయి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, నా స్టడీస్కి నేను సపోర్ట్ చేసుకోవాలని నేను ఏదో వేలో పోతున్నా, ఎక్కడనో తీసుకుపోయి ఎక్కడనో పెట్టిళ్ళు. అంటే రచన నువ్వు వెల్ సెటిల్డ్, బాగానే పైసలు వచ్చినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రచనకి గూగుల్ పే చేయాలి, తన పరిస్థితి బాగాలేదు, తను చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరి కింద మెన్షన్ చేసారు అమౌంట్, జీపే నెంబర్ కూడా. అప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే రచన సరే మంచి పైసలు వచ్చినాయి, రచన మంచిగా ఉంటుంది, మంచిగా చదువుకుంటుంది, చాలా పైసలు వచ్చినాయి అని చెప్పి కూడా అంటున్నారు. మరి సో డబ్బులు విషయానికి వస్తే ఎన్ని వచ్చిన డబ్బులు ఏంటి అసలు? నాకు వచ్చిన వరకు అయితే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అన్న ఉన్నారో అన్న తరఫు నుంచి నేను మొత్తం ఫేమ్ అయినా. అన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు, ఒక స్టెప్ పైకి వేసిండు. అన్న తరఫు నుంచి అయితే నాకు అప్పుడు నేను తీసుకున్న అమౌంట్ ఒక 10K. నాకు స్టార్టింగ్ నేను ఫేమ్ అవుతున్నా, నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అన్నప్పుడు వచ్చింది అన్న తరఫు నుంచి ఒక 10K వచ్చింది అంతే. ఆ తర్వాత అన్న ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో యూట్యూబ్ ఛానల్, నెక్స్ట్ డే నేను ఫేమ్ అవుతున్నప్పుడు ఇంకొక అన్న ప్రమోద్ కుమార్ అన్న అని చెప్పేసి తన సొంతంగా బైక్ ఇచ్చిండు.
అది నేను లైఫ్ లో నేను కొనుక్కోలేంది, అది ఒక వర్తబుల్ నాకు అదన్న గిఫ్ట్. ఒకటి అది స్కూటీ ఇచ్చిళ్ళు. ఇంకొకటి అయితే ఏదైతే ఉందో, నేను చదువుకుంటున్న హోటల్ మేనేజ్మెంట్ లో నేను ఆల్రెడీ ఒక 2,50,000 పెట్టుకున్న అమౌంట్, నేను హాఫ్ అమౌంట్ ఆల్రెడీ కట్టి నేను చదువుకుంటున్నా. ఇటు జొమాటో చేస్తూ, అటు పాల ప్యాకెట్లో అటు వర్క్ చేస్తూ, ఆ అమౌంట్ దాంట్లో మిగిలిన ఏ సెటిల్ అయిన ఫుల్ అయిన అమౌంట్ ఉంటుందో 75,000 నా కాలేజ్ వాళ్ళు నాకు ఇచ్చిళ్ళు స్కాలర్షిప్. అంటే మొత్తం కాలేజ్ ఫీ మొత్తం క్లియర్ చేసేసిళ్ళు వాళ్ళు. అది అక్కడి వరకు అయిపోయింది. ఇంకొకటి అయితే ఎవరైతే శివజ్యోతి అక్క ఉందో, తన వీడియో ద్వారా తన యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ పెట్టుకుంది. అక్క ద్వారా ఒక 1 lakh వచ్చింది నాకు, శివజ్యోతి అక్క ద్వారా. ఇది ఓకే. సో మొత్తం చూసుకున్నట్టయితే ఒక 1,50,000 దాకా వచ్చింది. 1,50,000 అది నేను తీసుకున్న అమౌంట్. 1,50,000. సో కాలేజ్ అయిపోయిందమ్మా? కాలేజ్ అయిపోయిందన్న, మంచిగా అయిపోయింది. హోటల్ మేనేజ్మెంట్ చేసేసినావు, అయిపోయింది. సూపర్, దేవుని దేవాల అయిపోయింది. సో ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ అంటే ఇక ఫేమ్ అయితే అందరు అనుకుంటారన్న, ఫేమ్ అయితే ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే అనుకుంటారు. మనకు ఒక స్టేజ్ వచ్చినాక మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం, వాళ్ళకి కష్టాలు ఎక్కడి, వాళ్ళకి అదేంది అని అనుకుంటారు. కానీ అది నేను ఎక్కింది ఒక స్టెప్ అయితే, నీ ఫేమ్ అయినాక ఎక్కింది ఇంకా 10 స్టెప్పులు ఉన్నాయి చాలా. అంటే అంత బాధ, అంత సపోర్ట్ లేకుండా. అంటే రచన ఒకప్పుడు జొమాటో గర్ల్ రచన అని చెప్పి యూట్యూబ్ లో కొట్టగానే మిలియన్ వ్యూస్. అదే రచనకి నువ్వు ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. అందులో ఏ విధంగా వస్తున్నాయి వ్యూస్? ఒక 6 months దాకా నేను ఎప్పుడైతే ఫేమ్ అయినో ఆ 6 months దాకా చాలా సపోర్ట్ ఉండే, చాలా కామెంట్స్ వచ్చేది, సపోర్ట్ చేస్తాము, ఇంకా వీడియోస్ పెట్టండి, అసలు నీకేం లేకున్నా కానీ నువ్వు ఇంకొక పర్సన్స్కి నువ్వు పెడుతున్నావు, నీకు లేకున్నా కూడా ఇంకొకరు పెడుతున్నావు, ఇంకా మేము సపోర్ట్ చేస్తాం అని అన్నవాళ్ళు. ఇప్పుడు ఒక వీడియో నార్మల్ నేను ఏదైనా ఫన్నీ వీడియో పెట్టినా అంటే ఇట్లా పెడితే ఇట్లా అయితే లేరు. ఇప్పుడు జనరేషన్ అంతా చేంజ్ అయింది కదా, ఒక ఫన్నీ వీడియో పెడదామన్నా ఏం రెస్పాన్స్ లేదు నా యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడైతే ఎవరి దాదా ఫేమ్ అయినో ఆ తర్వాత వాళ్ళు నాకు ఫేమ్ కావడం అంది ఆఫ్టర్ 6 months. అంటే గతంలో నువ్వు ఫేమ్ ఉన్నప్పుడు వచ్చిన పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ ఎంతో మాట్లాడడం కానీ ఇప్పుడు జరుగుతుందా? లేదన్న. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది చెప్పరా ఒకసారి నాకు? అవసరం మనిషిని మార్చేస్తుంది అన్న. అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వచ్చిళ్ళు, ఇప్పుడు వాళ్ళు నాతో పాటు ఏం అవసరం లేదు కదా. అట్లా అంటావు. మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నావు లైఫ్ లో, చాలా పెద్దవి. కొందరు మాటలు ఇస్తే నెరవేర్చుకోవడం అంటే, నాకు ఏంటంటే నేను ఎప్పుడు ఎక్కువ ఈ బయటికి పోయి సొసైటీ ఇదేంది నాకేం తెలియదు అన్న. కానీ ఆ సొసైటీని పరిచయం చేసిన వాళ్ళే నేను ఎవరో తెలియనట్టు తిరుగుతున్నారు. అంటే ఎప్పుడైనా ఎదురుపడ్డారా మీకు? పడ్డా కూడా ఎవరో అన్న, అయిపోయింది కదా అంతా. ప్రతి ఒక్కటి కనీసం మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా, కొన్ని ప్రామిసెస్ అది మాట వరకే అనిపించింది అన్న. అంటే అలాంటివన్నీ తలుచుకుంటే ఎట్లా అనిపిస్తుంటుంది మనకు? నాకేందంటే బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే నాకేం తెలియని సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అక్కడ పెట్టి, నేను ఒక ఇంట్లో ఫ్యామిలీకి ఒక రెస్పాన్సిబిలిటీ, నేనున్నా అమ్మ ఇక్కడ నుంచి మీకు ఏం కాదు భయపడకండి అని వాళ్ళకు కొన్ని ప్రామిసెస్ ఇవ్వడము, ఇక నేను చాలా బాధగా ఫీల్ అవుతాను అన్న. ఇంకొకసారి నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఎంత ఫేమ్ అయినా ఎంత ఇప్పటి వరకే వాళ్ళ అవసరం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా తన సొంత కష్టం చేసుకుంది ఎదగలేడు అనిపించింది అన్న. ఎదగలేరు. ఒకరి మాటలు విని కూడా మనం మన లైఫ్ ని వాళ్ళ చేతులలో పెట్టొద్దు అనిపించింది. అంటే చాలా మంది కూడా నీకు పరిచయం అయ్యారు కదా అన్నమాట, యూట్యూబర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ చాలా మంది పరిచయం అయ్యారు, అందరూ కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఎవరు ఎప్పుడు మెసేజ్ చేయడం కానీ కలుద్దాం రామ్మ అన్న? ఎవరైనా అన్న నేను చెప్తున్నా, ఎవరైనా వాళ్ళ అవసరం వాళ్ళకు రేపు వీడియో కావాలి, ఆ రోజు కాల్ చేస్తారు, వీడియో తర్వాత వాళ్ళు చేసిన వీడియో పెడతారు అంతే. అంతకు మించి నాతోనే అంత నా పర్సనల్ గా ఎవరు మూవ్ కాలేదు, ఎవరు నా బాధ ఏందో ఇప్పటి వరకు తెలియదు కూడా. వాళ్ళ అవసరం వీడియో అయింది, అయిపోయింది అంతే. అంటే గతంలో కూడా నువ్వు పొద్దున్న లేచి పాలు వేసేదానివి, పాల తర్వాత కూడా నెక్స్ట్ జొమాటోకి వెళ్ళేదానికి. సో అది కంటిన్యూ అవుతుందా? ఇంకా అవుతుందన్న. అదే కాదు, ఇంకా చాలా స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చిన అన్నం. అది అయినాక నేను ఎప్పుడైతే జొమాటో అమ్మాయి అని చెప్పేసి ఫేమ్ అయినా ఒక 6 months అయిపోయినాక నేను హోటల్ మేనేజ్మెంట్లో నా కోర్స్ మొత్తం కంప్లీట్ అయింది. మ్యారీగోల్డ్ వెళ్ళినాం. మ్యారీగోల్డ్ లో కూడా అంటే నాకు ఒక ట్రైనింగ్ సెంటర్ 5 months ఉంటది. వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా సఫర్ అయినా, నేను చేయలేకపోయినా వర్క్ అనేది. హోటల్ అంటే ఏంటిదన్నా ఎప్పుడు 24/7 బిజీ ఉంటది. నాకు అందులో వచ్చేసి మన హౌస్ కీపింగ్ ఇచ్చేళ్ళు. కంటిన్యూస్ గా 6th floor వాక్యూమ్ అండ్ ఫ్లోర్ మాపింగ్ కొట్టాలి నిలబడి 12 hours. మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 7కి బయటకు వస్తారు, ఫోన్ సబ్మిట్ చేయాలి బయట.
సిక్స్ ఫ్లోర్స్ నువ్వు మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసినామే, నువ్వు అది అయితేనే లంచ్ చేయాలి. ఓకే. అది కంటిన్యూస్గా చేసే వారికి నేను ఇంకా తట్టుకోలేకపోయినా. నేను హోటల్ మేనేజ్మెంట్ అంటే 12 అవర్స్ కంపల్సరీ, 12 అయింది 15 అవర్స్ అయినా నిల్చోవాలి, అవును. వర్క్ కంపల్సరీ చేయాలి. కానీ అంత వాక్యూమ్ కొట్టడం, మాప్ చేయడము నా వల్ల కాలేదు. 3 months లోపే మొత్తం బెడ్ రెస్ట్. అయ్యో. మొత్తం ఇంట్లో ఒక 3 months దాకా ఫుల్ రెస్ట్ తీసుకున్నా అన్న. నీ పేరెంట్స్ కూడా ఏం చెప్పలే. నేను వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేస్తారు, వెళ్ళిన వారా ట్రైనింగ్ కంటే అవి వెళ్ళినమ్మా అని పడుకున్నాడు. ఏమన్నా ఈవినింగ్ చేస్తారు, ఏమైంది వచ్చినామంటే వచ్చినామా మంచిగానే ఉన్నా అన్నాడు. నేను ఏదో చిన్న బయట వర్క్ చేసుకుంటే కూడా వాళ్ళకి కొంచెం కొంచెం అమౌంట్ పంపించేది. నేను ఇంత సిక్ అయినా కూడా వాళ్ళకి ఏమి తెలియద్దు, నా బిడ్డ అక్కడికి పోయి మంచిగా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలని నా బాధ ఎప్పుడు వాళ్ళకి షేర్ చేసుకోలేదు. అది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇంకా నా ఫ్రెండ్స్ నాకైతే ఎవరైతే హైదరాబాద్లో వచ్చినాక సపోర్ట్ చేసిల్లో, నేను బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిల్లో, నేను సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ బాధలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు బాధలో ఉన్నారు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను ఎంత సిక్ అయినా వాళ్ళంతా టేక్ కేర్ చేసిళ్ళు. ఆ తర్వాత ఆఫ్టర్ 6 months తర్వాత కేఎఫ్సీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. కేఎఫ్సీ 8 months కరెక్ట్ వర్క్ చేసిన అన్న. నేను అనుకున్న హోటల్ ఇండస్ట్రీ అంటే మంచిగా ఫార్మల్ ఉండాలి, మంచిగా నీట్గా ఉండాలి, ఆపిస్తారు అనుకున్నా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. మొత్తం ఒక లేబర్ ఎట్లా వర్క్ చేస్తారో చెమట ఇట్లా మొత్తం గారిపోయేటట్టు 8 months అంత చుక్కలు చూసిన. నేను హోటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అన్న ఒక వాల్యూ కూడా లేదు అక్కడ. నేను హోటల్ మేనేజ్మెంట్ వచ్చిన, నాకు కనీసం సమ్ బేసిక్స్ తెలుసు. ఇట్లా ఏంది, నేను ఒక లేబర్ లెక్క వర్క్ చేయడం ఏంది. నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 10,500, నా రూమ్ రెంట్ వచ్చేసి 2,500. నేను అమ్మ వాళ్ళకి పంపించేది ఒక 5,000. నాకు మొత్తం ఇదంతా సరిపోయినాక వాళ్ళకి పంపించేది. అంత కష్టపడే అల్ల కూడా 9 hours వర్క్ చేయాలన్న. మన ఫీలింగ్స్ ఏంటిదో అర్థం చేసుకోరు. ఇక ఉంటదన్న, ఇక ఫుడ్ ఇండస్ట్రీ అంటేనే ఒక అది చెప్పుకోలేము, అదంతా బాధ. 8 months అక్కడ చేసిన తర్వాత లేదు, నాకు ఇంత హోటల్ మేనేజ్మెంట్ చేసినాక కూడా ఒక ప్రమోషన్ లేదు, నాకు ఒక వాల్యూ లేదు అని చెప్పేసి రిజైన్ పెట్టేసిన. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆడిట్స్ అవుతా ఉంటాయి, అది అయిన వాళ్ళు ఇస్తాం, అది అవసరం అయిపోతుంది అన్నట్టు వాళ్ళకి అప్పటి వరకు. అది మళ్ళీ ఇంకా నెక్స్ట్ అది అయిపోయినాక ప్రమోషన్ ఇస్తాం. ఇంకా నేను నిజంగా సొసైటీ అంతా ఫేక్ అన్న. ఏంటంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారో అట్లా మార్చేసుకుంటారు మనుషులను. సరే నాకు ఇక్కడ ప్రమోషన్ పెరుగుదని ఇంకా నా మైండ్ లో ఫిక్స్ అయిపోయి రిజైన్ పెట్టేసిన. లేదు ప్రమోషన్ తర్వాత ఇంకొక 1 month గ్యాప్ తీసుకున్నా. ఆ గ్యాప్ 1 month గ్యాప్ తీసుకొని ఏది నాకు సూటబుల్ లేదు అసలు. నేను ఇంత చదువుకున్నా, 2,50,000 పెట్టినా అంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఇంత చదివిన హోటల్ మేనేజ్మెంట్ ఈ వర్క్ చేస్తున్నావు, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే నీకు 30,000 25,000 ఎటు పోవాలని అన్నారు, నువ్వు గిది చేస్తున్నావా అందరు అనే మాటలు. నా మైండ్ మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది అన్న. మళ్ళీ ప్యారడైజ్ లో స్టార్ట్ అయినా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన, అక్కడ 15,000 శాలరీ. ఆడ కూడా కంటిన్యూస్ గా చేయడమే. డైనింగ్ మొత్తం ఒక 8 tables ఉన్నాయంటే ఆ 8 tables లో ఒక డైనింగ్ లో నేను కూర్చుంటే ఉరకాలి మొత్తం. ఒకరు సలా అంటారు, ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు, ఉరకాలి. అది మొత్తం డైనింగ్ మొత్తం మెయింటైన్ చేసేది నేనే. సరే అయితే ఓకే, నాకు మంచి ప్రమోషన్ పెరగాలి నేను, ఎందుకంటే ఒక శాలరీ, నేను ఈ చదువుకున్నా అంటే ఒక శాలరీ రావాలి, ఒక పొజిషన్, అరే మేనేజర్ అనే ఆ పేరు కోసం నేను ఒక టీం మెంబర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. అయినా అక్కడ సెట్ కాలేదు, ప్యారడైజ్ స్టైల్ పోయింది అని ఇక మొత్తం ఏ కస్టమర్స్ రాకపోవడం. ఆడేం చేసిళ్ళు, ఆడ 5 months అయిపోయిన తర్వాత నా 6th month నుంచి అవర్ బేస్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కస్టమర్స్ వస్తారో ఆ కస్టమర్ వచ్చిన టైంకి నువ్వు చేసి ఇంటికి పోవాలి. అట్లా కూడా ఉంటుందా? ఇప్పుడు అట్లా స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు ప్యారడైజ్. ఒక నీకు ఇప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సండే రోజు ఈ 10 to 12 వరకు కస్టమర్స్ ఉంటారు, అప్పుడు వచ్చి నువ్వు వర్క్ చేసుకోబో. ప్యారడైజ్ నుంచి మా ఇంటి వరకు 1/2 hour, నేను ఆ 2 hours కోసం రావాలి, వర్క్ చేసుకోవాలి, పోవాలి. కనీసం నాకు 15,000 శాలరీ వచ్చేది 5,000 కూడా రాకపోయేది. అసలు దెబ్బ మీద దెబ్బ. ఇంకా 6 month ఎండింగ్ అవుతున్న లోపే కాల్ వచ్చింది. నైట్ అమ్మకు బాగా సీరియస్ ఉండి పెయిన్ లేచి ఎంజిఎం లో జాయిన్ చేసినామని వరంగల్. ఏమైంది అంటే ఇక డాడీ చెప్పట్లేదు, అమ్మ ఇట్లా హాస్పిటల్ పోయింది, తీసుకెళ్ళినాం బాగాలేదని చెప్పి. అంటే ఏమైంది అమ్మకు, ఇంకా నేనున్నా కదా వాళ్ళకి ఉంటది ఊకే, అక్క అయితే వెళ్ళిపోయింది, నాకు ఇంకొక బిడ్డ ఉంది కదా, మేము ఏం చేసినా తన కోసమే కదా, ఏమైంది ఇంత సడన్ లా అని
చాలా అదైపోయినా. కాల్ చేసినా ఇట్లా నొప్పిలేస్తుంది అంటే ఏమైంది అక్క, అమ్మ వాళ్ళందరూ వచ్చి చూస్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఆ పెయిన్కి భరించలేకపోతుందిరా, నువ్వు రా అన్నములే కథం. ఇంకా 1 వీక్ లీవ్ అని చెప్పేసి 1 మంత్ మొత్తం అమ్మతోనే ఉండి ఆమె మంచిగా అయ్యేదాకా 1 మంత్ మొత్తం అక్కడనే ఉన్నాను. చూసుకొని వచ్చినాం. వీళ్ళకి ప్యారడైజ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఏంది ఆ పార్ట్ టైంకే ఆ అవర్స్ బేస్ కోసమే కాల్ చేస్తున్నారు. నేను ఆ అవర్స్ బేస్ చేస్తే నాకు వచ్చే 5,000 కూడా నేను ఏం చేయలేను కదా అన్న. నాకు రూమ్ రెంట్ వెళ్ళదు, ఏం వెళ్ళదు అని చెప్పేసి వాళ్ళని కొంచెం నేను కాల్స్ లిఫ్ట్ చేయలే. ఆ 1 మంత్ అయిపోయిన నెక్స్ట్ తర్వాత వస్తే మేము కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఈ అవర్స్ బేస్ ఉన్నది, ఇట్లుంటే చేసుకుంటే చేసుకో, లేకపోతే రిజైన్ పెట్టేసుకో, మేమైతే ఏం చేయలేము. వాళ్ళ చేతులు ఎత్తేసి, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు నీకు. సరే అని చెప్పేసి ఇక మొత్తం రిజైన్ పెట్టేసి ఇంట్లో కూర్చున్నాను. ఆలోచిస్తున్నా, నేను మళ్ళా జొమాటో చేసిన, మళ్ళీ ఇప్పుడు అదే జొమాటో చేసుకోవాలి కావచ్చు. నేను ఇంత చదువుకొని ఎందుకు, మా అమ్మ వాళ్ళు చదువుకోకుండానే ఇంకా ఉప్పర్ పని చేస్తున్నారు, నాది కూడా అదే పరిస్థితి వస్తుందని నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్న. అదే పని మమ్మీతో చేసుకుందాం అనుకున్నాం. అదే ఇక నేను వెళ్ళిపోతా, నేను ఏదో షోకి అందరు చూడనికి హైదరాబాద్కి వచ్చి ఏదో వర్క్ చేస్తుందని, ఆమె అంత ఫేమ్ అయింది కదా, ఆమెకి ఏంది అని అందరి మైండ్ సెట్లలో అదే ఉందన్న. ఇప్పుడు కనీసం ఎవరికైనా ఫోన్ చేసి అన్న నా పరిస్థితి గిది, నాకు ఒక జాబ్ లేదని నేను చెప్పుకోనికి లేదన్న. ఎందుకంటే అప్పుడు అంత ఫేమ్ అయినా కదా, ఈమె దగ్గర ఎందుకు ఉండదు, ఏముండదు, ఎంతమంది ఎన్ని జాబ్స్ ఇచ్చిళ్ళు, జాబ్ ఇస్తా అన్నారు, బండి ఇస్తా అన్నారు, నెలకు 10,000 ఇట్లా ఇస్తామని అన్నారు, ఇవన్నీ చేసిరు కదా, ఆమెకి ఏందని అందరు అదే ఫీలింగ్ ఉన్నారు. ఎవరికి ఏం చెప్పలే అన్న. అమ్మ వాళ్ళకి కూడా నేను ఏం చెప్పలే, అమ్మ నేను వెళ్తా, వాళ్ళ జాబ్లు ఉంచుకుంటానేమో ఉంటాం, లేకపోతే నేను ఇంటికి వచ్చేస్తా అని ఇది ఒక్కటే ఫిక్స్ అయినా. ఇంటి దగ్గర చెప్పేసి వచ్చేసిన. వచ్చిన వల్ల అమ్మ వాళ్ళు నేను ఎతుకుతున్న ఎక్కడ నా హోటల్ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి కనీసం రోజు 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేది. ఆ పెట్రోల్ అమౌంట్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు. అంత సఫర్. అమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ పట్టుకొని వచ్చేది, 1000 రూపీస్ పట్టుకొని వచ్చిన, ఇక్కడ ఫ్రెండ్ సపోర్ట్ తో నేను ఇంటర్వ్యూకి వస్తున్నా, ఏం లేదు, ఎవరు ఫోన్స్ చేస్తలేరు. సరే ఇట్లా కాదు, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంకా నాకు జొమాటో చేసి ఉన్నా నేను, అదే తిరగడము, అదే ఫ్లోర్స్ ఎక్కడము, అదే దిగడము, ఏదో నాకు అయితలేదు. ఇంకా నేను ఆలోచించుకోవట్లేదు ఏం, ఇక చేద్దాం, ఇక ఇది తప్ప ఏం లేదు, నాకు టాలెంట్ అంటూ ఏది లేదు, బయటికి పోయి నేను అమ్మాయిని ఏ వర్క్ చేయలేదు అని చెప్పేసి కథం. అప్పటిదప్పుడే యాప్ డౌన్లోడ్ చేసిన ర్యాపిడో. ర్యాపిడో ఆన్ చేసిన, లాగిన్ అయినా, నాకు నెక్స్ట్ డేనే మొత్తం యాక్సెప్ట్ అయింది, ఆర్డర్ రావడం స్టార్ట్ అయింది. ర్యాపిడో కొడితే ర్యాపిడో ఫస్ట్ రోజు స్టార్ట్ చేసిన అన్న. నాకు ఒకటి ఏంటంటే అబ్బాయిలు ఎక్కుతారు కదా, ఎట్లా ఉంటది, అన్కంఫర్ట్ గా నేను ఫీల్ అవుతా కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ మన తప్పు లేనప్పుడు మనం ఓకే వెళ్ళొచ్చు, మన తప్పు ఉంటేనే అది అవుతుంది కదా, వాళ్ళు కూర్చునే వాళ్ళ అబ్బాయిలు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు కదా అనుకొని ఓకే అని స్టార్ట్ చేసిన. వెళ్తున్నా, ఇక్కడ ర్యాపిడో స్టార్ట్ అయితే హైటెక్ సిటీలో బంద్ అవుతుంది. ఆయన ఎక్కడ బంద్ చేస్తారో తెలియదు, ఇక్కడ పడ్డది ఎక్కడ ఆగుతుందో తెలియదు, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోతామో తెలియదు. అన్నం లేదు, మొత్తం ఫేస్, నా బాడీ, నేను అసలు మనిషినే కాదు. ఆ అమౌంట్ రావాలి, డబ్బులు కావాలి, చేతుల్లో డబ్బులు రావాలి, అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇది ఒక్కటే థాట్ నాకు. ఇంకేది నేను ఎవరిని అడగ సపోర్టు, నేను ఎవరి దగ్గరికి పోను. వెళ్ళడం స్టార్ట్ చేసిన. కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు అరే అమ్మాయి కదా అని చెప్పేసి కొంచెం దూరం జరిగి కూర్చోవడం, కొందరైతే అబ్బాయిలు కావాలని ఇట్లా చేయడము. చాలా నేను చెప్పుకోలేను అన్న, ఇంకా నేను అమ్మాయిని కాదు మీ ముందు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరైతే కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇందులో ఏంటంటే ర్యాపిడోలో మేము ఏదో మా కష్టం కోసం బయటకు వచ్చి మేము చేసుకుంటున్నప్పుడు ఏవైతే ఆర్డర్స్ పడతాయో, ఇప్పుడు ఎవరైతే బుక్ చేస్తారో వీళ్ళు అమ్మాయిలు అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం. మేము అమ్మాయిలం, మేము కంఫర్ట్ గా కూర్చోలేమని క్యాన్సిల్ చేయడం. ఆయన వచ్చే 1000 రూపాయల 500 వల్ల వాళ్ళకే, అంటే వాళ్ళు క్యాన్సిల్ చేయడం వల్లనే మాకు రాదు. మేము ఒక రైడ్ చేస్తేనే ఆడ అమౌంట్ పడుతుంది. నేను అట్లా ఒక్క రోజు ఆల్మోస్ట్ 84 కిలోమీటర్స్ చేసిన. 84 డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు. ఫుడ్ లేదేం లేదు, నేను మార్నింగ్ ఏదన్నా నైట్ చేసుకున్న తిని వెళ్ళడమే. ఇక మధ్యాహ్నం ఫుడ్ లేదు, ఆలోచించడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం కావడంతోనే కొందరు పార్సల్స్ బుక్ చేసుకుంటారు ర్యాపిడోలో, కొందరు లంచ్ నుంచి ఎట వెళ్తారు అట్లా. అప్పుడు ఎక్కువ బిజీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆన్ చేసి పెట్టుకోవడమే. ఫుడ్ ఇది ఏం ఆలోచించలే అన్న. కరెక్ట్ 2 months ర్యాపిడో చేస్తూనే ఉన్నా నాన్ స్టాప్.
నా కొన్ని గుంతలు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ముందుకు నాకు ఏదో అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా అన్న. నేను ఇంత చదివి ర్యాపిడో చేయడం ఏంది అని నా మైండ్లో అసలు పడుకుంటే, నేను ఇంత వర్క్ చేసి వచ్చి పడుకున్నా కూడా నిద్ర రాకపోయేది, అంత సఫర్ అయినా అన్న. అదే అట్లా ర్యాపిడో చేసుకుంటూ ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతానే ఉన్నా. అమ్మ వాళ్ళకి చెప్పేసిన, అమ్మ జాబ్ అయింది, నేను ఇదే చేస్తున్నా. ర్యాపిడో అంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు, అమ్మ నేను మళ్ళీ జొమాటోనే చేస్తున్నా అని చెప్పిన. అబద్ధం చెప్పిన. ర్యాపిడో అంటే ఇదేంటిది మళ్ళీ అవన్నీ అడుగుతారు. ఇప్పుడు అబ్బాయిలు కూర్చున్నారా అంటే ఇంకా వాళ్ళకి ఇంకా టెన్షన్. నేను ఇప్పటికే ఇక్కడికి వచ్చినందుకే వాళ్ళకి ఇంకా చాలా టెన్షన్. నేను ఇంకా అబ్బాయిలు ఇట్లా వెనుక కూర్చుని చేస్తున్నా, ఇట్లా పోతున్నా అంత దూరం బండి మీద సిటీలో తోలడం అంటే ఇంకా వాళ్ళకి భయం. అందుకే అదే జొమాటో చేస్తున్నామా, జాబ్ దొరికినప్పుడు పోతా అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఇంకా 2 months అయిపోతుంది. ఇట్లనే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్స్ వచ్చింది అన్నట్టు, మోవో సోషల్ అని చెప్పేసి ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఉన్నది, కొరియర్ సర్వీస్. ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఉన్నది కొరియర్ సర్వీస్. అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొరియర్ సర్వీస్ చేసిన. ఏది నాకు KFCలో అమౌంట్ సరిపోతలేదో అప్పుడు నాది మిడ్ షిఫ్ట్ అన్నట్టు, ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 10 వరకు. నేను ఏం చేసేది 9 నుంచి 12 వరకు పార్సల్స్ కొట్టుకునేది KFCలో చేసినప్పుడు. అది నాకు ఐడియా ఉంది, అరే ఓన్లీ ఫర్ ఉమెన్ అంటే ఉమెన్సే ఉంటారు, కొరియర్స్ అంటే మనకు తెలుసు, ఒక ఏరియా ఇస్తే మొత్తం చేసుకోవచ్చు, సరే వెళ్దామని వాళ్ళకి ఒక క్లిక్ ఇచ్చేసిన. అంటే నా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి రాసేసిన. వాళ్ళు అప్పుడే ఒక 1/2 hourలో కాల్ చేసిళ్ళు. నేను అప్పుడు హైటెక్ సిటీలో ఒక పర్సన్ని దింపి నేను ఆడ వెయిట్ చేస్తున్నా ఇంకొక ఆర్డర్ కోసం. వాన పడుతుంది అప్పుడు, వానలో ఎంత ఏదున్నా కూడా ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అన్న, అంటే నా పెయిన్ కాదు అందరికీ, మేము ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారో ర్యాపిడో కానీ, జెప్టో కానీ, జొమాటో కానీ ఉన్నారో వీళ్ళెవరిని కస్టమర్స్ అర్థం చేసుకోరన్న. వాళ్ళకి ఆర్డర్ పెట్టినాం ఇక్కడికి రావాలి అంతే. ఎంత వాన పడుతున్నా, వాడు యాక్సిడెంట్ అయ్యాడ చచ్చిపోయిండు అన్న వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆర్డర్స్ ఏదైనా లేట్ చేసినాం అనుకో, కస్టమర్ కంప్లైంట్ మాకు -. ఇది చేసుకున్న ఫలితం ఉండదు. ఇప్పుడు అలా టార్గెట్స్ మాకు ఓకే అయితేనే ఒక ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది. అది మస్తు ప్రాబ్లం ఉంటుంది ఇందులో అర్థం చేసుకున్నాం. అట్లా అవుతుంటే వాళ్ళు కాల్ చేసిళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నాం రమ్మన్నా అంటే పంజాగుట్టకు వచ్చేసిన డైరెక్ట్ హైటెక్ సిటీ నుంచి. మొత్తం ర్యాపిడో క్లోజ్ చేసుకొని వచ్చిన, వాళ్ళతో మాట్లాడినాం, ఇట్లా కొరియర్ చేయాలి, పర్ మంత్ 15K ఇస్తారు అంటే, గదే 15K నేను అక్కడే చేసినా, నేను ఇంత చదువుకున్నా, నేను ఆ జొమాటోలో వేసుకున్నా, నాకు మంత్లీ మొత్తం 20,000 వస్తుంది, 30 వరకైనా వస్తుంది అని ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయినా వెళ్తున్నా, లేదు మేడం ఈ కొరియర్ సర్వీస్ నేను ఇవన్నీ చేసినవే, నేను ఆడుకొని వచ్చినవే, మళ్ళీ నాకు చెప్తున్నారు ఇది కాదు మేడం నా పరిస్థితి, నేను జొమాటోలో చేసిన, ఇట్లా ఫేమ్ అయినా, ర్యాపిడోలో కూడా చేస్తున్నా, ఇవన్నీ నాకు తెలుసు, నాకు గేర్ బైక్ వచ్చు, ఆటో వచ్చు, ఇవన్నీ వచ్చు అని చెప్పిన. ఆ మేడం అయితే ఎవరైతే ఉన్నారో చెప్పినా, మాట్లాడినా, నాకు ఇంత కాదు, నాకు ఒక 20 అట్లా ఇస్తే నేను ఇది చేస్తాం, ఇది కాకుండా ఇంకే ఆఫీస్ వర్క్ అయినా ఏదైనా చేస్తాం, ఎందుకంటే నాకు ఒక పొజిషన్ అనేది కావాలి, నా పొజిషన్ కోసమే నేను ఇవన్నీ దాటుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అంటే, లేదు మా సీఈఓతో మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు పంపించిళ్ళు. తర్వాత ఒక 2 days తర్వాత కాల్ చేసిళ్ళు, వచ్చిన మా సీఈఓ వచ్చేసి జయభారతి మోవ్ సోషల్ అని చెప్పేసి NGOs ఓన్లీ ఫర్ ఉమెన్కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించడం, ఫ్రీగా జాబ్ హైరింగ్ వాళ్ళకి ఇవ్వడం, అట్లా స్టార్ట్ చేయడం. నాకు కూడా ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంత ఉమెన్కి ఇంత సపోర్ట్, ఇట్లాంటివి కూడా ఒక కంపెనీస్ ఉన్నాయా అని. వచ్చేసిన మాట్లాడిన మేడంతో ఓకే అన్నారు, శాలరీ ఓకే అన్నారు, ఒక పొజిషన్ రైట్ క్యాప్టెన్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తున్నా ఆ జాబ్లో. అంటే లైఫ్ లో ఎవరు పడలేని కష్టాలు పడ్డావు అనమాట. అసలు ఈ స్టోరీ చెప్తుంటే నిజంగా సినిమా తీయొచ్చు రచన. సో ఇంట్లో వాళ్ళు కూడా గతంలో మనం 2 years బ్యాక్ కలిసినప్పుడు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ యాడ్ అయినాయి నీ లైఫ్ లో. చాలా ఎందుకురా నేను అనవసరంగా ఫేమ్ అయినా అనుకుంటున్నావు కదా, నిజంగా చెప్పు. కావును కదా అన్న, ఒకరికి ఆశ పెంచి ఇప్పుడు ఏం లేదన్నట్టే కదా అన్న ప్రతిదీ. ఏదో ఇప్పుడు నేను పోదాంరా ఇట్లా లంచ్కి తినేస్తాము అని అంటే, ఇప్పుడు తినకుండా నేను ఉన్నట్టే కదా అన్న, మీకోసం వెయిట్ చేసి. లేదురా నాకు ఇంకొక వేరే పని ఉన్నదంటే అది స్పాయిల్ కదా అన్న లైఫ్. నేను ఉండే లైఫ్లో ఉండి నేను కష్టపడి నా పేరెంట్స్కి ఇంకా నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, అమ్మ నేను ఈ వర్క్ చేసిన, నాకు ఇట్లా ఒక జాబ్ వచ్చింది ఇట్లా అని. కానీ ఇంకా 10 మందికి తెలిసేటట్టు అయింది కదా అన్న నా లైఫ్ మొత్తం. ఏదో చేస్తున్నారు, ఏదో ఇస్తున్నారు, ఏదో పోతుంది, నా లైఫ్ పెద్దగా అవుతుందని ఒక బంగ్లాలు కట్టేసిన మొత్తం. అలా అనుకుంటున్న వ్యూవర్స్కి ఏం చెప్తావు?
అంటే రచన ఇప్పుడు మంచిగా సంపాదిస్తుంది, మంచిగా ఉంది, ఫ్యామిలీ కూడా మంచిగా ఉంది, హైదరాబాద్ ఇల్లు కట్టుకుంది, మస్తు పైసలు వచ్చినాయి రచనకి, చాలా మంది యూట్యూబర్లు సపోర్ట్ చేసిరు అని చెప్పి అనుకున్నాం. అదే రచన, అదే లైఫ్, అదే ప్రాబ్లమ్స్, అట్లనే ఉన్నా, ఏం మారలేదు. ఒక యూట్యూబ్ వీడియోలలో తప్ప ఈ వీడియోస్ కి ఒక ఫేసింగ్ అది తప్ప నేను ఏం మారలేదు, నా లైఫ్ అలానే ఉంది. అంతే అంట. సో గతంలో కూడా నీకు తోడుని ఫ్రెండ్ ఉండే, అను అనుకుంటా తన పేరు. అనుష. అనుష కరెక్ట్ చెప్పినా? Correct. గుర్తుంది. నా లైఫ్ లో నా ఫ్యామిలీ తర్వాత బెస్ట్ గా సపోర్ట్ చేసింది నాకు. ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నేను ఏదో బ్రతకడానికి వాళ్ళ సపోర్ట్ కోసం వచ్చిన నేనే వాళ్ళ పేరెంట్స్ ముందు, తన ముందు నేను ఫేమ్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటది కదా అన్న, నా బిడ్డనే ఇట్లా కాలేదు కానీ ఆమె ఇక ఎవరో తెలియకుండా మా దగ్గర వచ్చి బతకటామని ఇంత ఫేమ్ అయింది, ఇట్లా అయింది అని ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటది. అంటే మా కూతురు ఇట్లా కాలేదు అని. కానీ అట్లాంటి స్ట్రగుల్స్ నుంచి అవన్నీ తప్పుకొని ఇప్పటి వరకు నాకు ఒక సపోర్ట్ గా, నాకు బ్యాక్ బోన్ లో నిలబడ్డా అంటే మా ఫ్రెండే అన్న. ఇప్పటికి కూడా ఇంకా తోడుందా? ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ అయినా, వాళ్ళ బ్రదర్స్ అయినా, ఎవరైనా నాకు ఒక బ్రదర్స్ లేకుండా ఒక బ్రదర్స్ బాండింగ్, ఒక సపోర్ట్, అంకుల్ ఆంటీ నా పేరెంట్స్ లెక్క, నా ఫ్రెండ్ నాకు ఒక అక్క, నాకు చెల్లె, మా అమ్మ లెక్క చాలా ఇప్పటి వరకు అన్న. నిజంగా నేను అంత ఫేమ్ అయినప్పుడు అయ్యో నా ఫ్రెండ్ ఫేమ్ అవుతుందని హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఏం లేదు అన్న ఒక బాధలో కూడా ఉన్నది. అంటే చూస్తూ ఉంటాను ఈ స్టేటస్ లో కూడా, పక్కనే ఫ్రెండ్ స్టేటస్ ను పెడుతూ ఉంటావు, వాట్సాప్ లో నేను చూస్తూ ఉంటా. సో మన ఫ్రెండ్షిప్ డే రోజు కూడా మస్తు పెట్టిన పాటలు ఆ రోజు కూడా నేను చూస్తూ ఉన్నా. సో ఇప్పుడు తను ఇద్దరు కలిసి బాధపడ్డ రోజు ఉందా? అంటే గతంలో నేను అట్లుండే ఇప్పుడు ఇట్లున్నా అని చెప్పి. అంటే మా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేసి వచ్చిన ఆమెకు కూడా కొన్ని హామీలు ఇచ్చేసిళ్ళు. నీకు కూడా ఇట్లా సపోర్ట్ చేస్తాం, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నీ బిడ్డని ఇట్లా చదివిపిస్తాం, ఇట్లా చేస్తాం అని చెప్తే వాళ్ళకు కూడా ఒక హోప్ పెరిగిపోయింది. మళ్ళీ వచ్చే వరకు ఫోన్లు చేస్తే నో రెస్పాన్స్. ఇక ఇదంతా చెప్పుకుంటే నిజంగా నా ఫ్రెండ్ అయింది, నేను హ్యాపీగా ఉన్నా, నా ఫ్రెండ్ ఫేమ్ అయింది, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ ఉంటా అని నా ఫ్రెండ్ నాతో మాట్లాడింది, ఓకే. కానీ వాళ్ళ ఫ్యామిలీలోకి వాళ్ళు ఇవ్వడం ఆమెకి ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇట్లా గుచ్చుతారు కదా అన్న, ఎవరైనా గుచ్చుతారు. ఇక అట్లా నా వల్ల కూడా బయట నేను ఇట్లా ఫేమ్ అయ్యడం కూడా ఆమెకు చాలా సఫర్ అయింది. సఫర్ అంటాం. సో మన ఇంట్లో మనం అన్నం తింటుంటే ఏం కాదు, పక్కన వచ్చి బిర్యానీ పెడతా మనకు పక్క ఆశ ఉంటది. అదే అయింది చాలా. అంటే బిర్యానీ కోసం వెయిట్ చేసారు కానీ లాస్ట్ కి బిర్యానీ ప్లేట్ కూడా దొరకలే అంటాం. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏం సపోర్ట్ లేదు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయటకు వస్తే ఒక బయట సపోర్ట్ లేదు, కష్టపడితేనే తింటాం అని అన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి హోప్ ఇస్తే అది ఎక్కడి వరకు పెరిగిపోతుందో, ఆ పెరిగిపోయి కింద పడ్డది అనుభవం కూడా అర్థమైంది అన్న. అవును. అంటే గతంలో కూడా రచన తిండి లేని రాత్రులు ఎన్నో గడిపినాను. ఒక్క రోజు అన్నం వండుకొని అదే అన్నాన్ని 2 రోజులు తిన్న రోజులు కూడా నీ లైఫ్ లో ఉన్నాయి. అంటే నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. సో అదే ఇంకా రచన ఇంకా అట్లే ఉందా, కొంచెం ఏమైనా చేంజ్ అయిందా? అదే అంటే ఉంటే అన్న కొన్ని వస్తుంది ఇక మంత్ ఎండింగ్ లోపు నాకు వస్తే శాలరీ ఫస్ట్కి వస్తే ఎక్కడ అప్పులు అక్కడ కట్టేయాలి, రూమ్ రెంట్ ఇచ్చేసుకోవాలి. ఏదో డాడీ వాళ్ళు పండించిన బియ్యం ఒకసారే కొంటారు. అవి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 20 kgs, ఒక 30 kgs రైస్ ఉంటే చాలన్న, కర్రీస్ ఏం అవసరం లేదు. ఎట్లా అంటే ఒకటి అన్నం ఏదైనా ఒక పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకుంటే ఇప్పటికి అంతే అన్న. నేను రోజు కర్రీ వండుకోను. అయ్యో ఇక అంతా ఉంటదన్న, రోజు కర్రీ వండుకోను. ఇక ఒకసారి నిలవ పచ్చళ్ళు ఉంటే వేసుకుంటా. ఇప్పుడు ఈ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి మేడమ్స్ అందరూ కొన్ని పార్టీస్కి వెళ్ళినప్పుడు ఒక చికెన్, నేను నా ఓన్ గా ఇప్పటి వరకు నేను చికెన్ మటన్ తెచ్చుకొని ఇంట్లో ఎప్పుడు వండుకోలేదు. ఇప్పుడు ఇంతవరకు అసలు గుడ్డ కనీసం గుడ్డ అంటే ఎప్పుడో ఒకసారి. ఇక్కడ నేను వాళ్ళతో బయటికి వెళ్తే వాళ్ళు తినిపించినవే ఇప్పటి వరకు నాకు. నిజంగా ఇప్పుడు అసలు ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది ఒకసారి నిజంగా. ఘోరం అన్న, అమ్మాయి లైఫ్, అమ్మాయి అనే కాదు ఈ స్టేజ్ లో ఉన్న ఎవరికైనా ఇంతే సఫర్ అన్న. అంటే అటు ఫ్యామిలీని చూసుకోవాలి, అటు నాన్న ఇంట్లోనే ఉంటాడు, మమ్మీ వర్క్ చేస్తుంది, నీకు ఇక్కడ జాబ్ చేసుకుందామంటే జాబ్ లేదు, సరిగా నీకు ఆపర్చునిటీస్ లేవు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎట్లా రచన? చాలా అంటే చాలా ఏం చెప్పుకోలేమన్నా, ఇక పరిస్థితులు అంతా. నాన్న ఎట్లుండు?
నాన్నకు అంటే ఇప్పుడు కొంచెం ఆయనకు ఐస్ ప్రాబ్లం ఉంటది. ఉమ్, ఆయన ఏదో కొంచెం ఈయన ఇంకొక బిడ్డ ఉన్నది కదా అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఇట్లా వెళ్తానే ఉంటారు. అమ్మ మాత్రం మొత్తం రెస్ట్. ఆమెకు కిడ్నీ ఆపరేషన్ అయింది. అమ్మకి ఉమ్. ఎప్పుడు? పోయిన ఒక 3 months అవుతుంది. అయ్యో, ఎట్లా మంచిగా ఉందా మరి అమ్మాయి? ఇప్పుడు మంచిగానే ఉంది. వర్క్ ఏం చేయదు మమ్మీ? వర్క్ ఏం చేయదన్న. నాన్న ఏం చేస్తాడు? నాన్న మేస్త్రి. ఇప్పటికీ అదే వర్క్ చేస్తుందా? ఆయనకు కూడా ఏజ్ పడిపోయింది కదా, ఈ మన ఇవన్నీ కట్టుకొని ఎక్కి గిలాబ్ చేయడము, ఇట్లా కొట్టడం, దూరం ఉన్న వాళ్ళని గుర్తుపట్టాడు. అయ్యో, ఆయన దగ్గరుండి చేసుకునే వర్క్ అది. నెమ్మదిగా చేసుకుంటాడు, వస్తాడు. ఆయనే కూడా వాళ్ళు కూడా ఆలోచించేది కానీ నా ఒక్కదాని కోసమే అన్న. నేను ఉండన్నా కూడా ఉండరు డాడీ, ఎందుకంటే ఆయన నేను చేస్తేనే ఇంట్లో వెళ్తుంది. ఇప్పుడు అమ్మ కూడా సపోర్ట్ లేదు కదా. ఎంత సంపాదిస్తారమ్మా నాన్న నువ్వు కలిసి నెలకి ఇద్దరు? నాన్న వస్తుంది అట్లా ఒక 15 అట్లా వస్తుంది. ఈ జనరేషన్ లో 15,000 ఏం సరిపోతాయమ్మా? సరిపోవడం అసలు ఏం చెప్పుకుంటావు అన్న, ఏం లేదు. అంటే ఎంత ఫ్యామిలీ అందరు కలిసి హ్యాపీగా తిన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? నవ్వుకుంటా తిన్న రోజులు ఉంటాయి అన్న. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుందన్న, కానీ ఇది కూడా ఏమైతుందో తెలియదు. కానీ నాకు ఏంటంటే నాకు నా ఫీల్డ్ లో చేయాలని ఉండే. నేను చదువుకున్న చదువుకు వాల్యూ లేదు. హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో, ఎందుకంటే గతంలో కూడా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా పైసలు లేకుండా నీ దగ్గర. సో అది కూడా డొనేషన్ నువ్వు పాస్ అయినావు కదా. సో అంత కష్టపడి అంత డొనేషన్ చేసి చదువుకొని ఏదో గొప్పగా అయితే అనుకున్నావు నువ్వు, వాల్యూ లేకుండా పోయింది ఆ చదువు. సో ఇంకా ట్రై చేయి, ఇంకా ఉన్నాయి కదా. ఎందుకంటే మనకి చూసే వాళ్ళు కూడా వ్యూయర్స్ ఒకవేళ మేనేజ్మెంట్ కూడా మన వీడియో చూసినట్టయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో నీ లోపల ఉన్న టాలెంట్. సో వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటావు అంటే నీ ఎడ్యుకేషన్కి సంబంధించి నీ మేనేజ్మెంట్కి, హోటల్ మేనేజ్మెంట్కి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు మన ఛానల్ నుంచి ఒకవేళ వాళ్ళు చూసినట్టయితే? ఎవరైనా ఇప్పుడు జాబ్ నీకు జాబ్ కావాలి, నువ్వు ఇది చేయాలని నా డ్రీమ్ అని చెప్పి నువ్వు చెప్పినావు కదా, అదే జాబ్ నువ్వు వాళ్ళకి చెప్పాలంటే ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడగలేని సిచ్యువేషన్, చెప్పలేం. మన వీడియో ఒకవేళ వైరల్ కావచ్చు, వెళ్ళిపోవచ్చు వాళ్ళ దగ్గరికి, సో వినొచ్చు అట్లా. అంటే వాళ్ళ పేరెంట్స్ నాకేందన్నా అంటే నేను హోటల్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు కుక్ చేయడం చాలా ఇష్టం అన్న. నా పర్సనల్ గా నేను ఏవి చేసినా నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా ఇష్టపడి తింటారు. నీకు కుక్ చేసుకోవాలంటే చాలా ఇష్టం, కానీ ఆ కుక్ చేసుకోవాలంటే కూడా డబ్బులు లేవు నీ దగ్గర. లేవు. నేను అనుకుంటానా, నేను బయటికి వెళ్ళి నేను కొంతమందికి చేసి వచ్చి నేను ఇంట్లో ఏడుస్తా, ఎందుకంటే నాకు ఇంత వచ్చి నేను చేసుకొని పర్సనల్ గా నేను తినలేనని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. నాకు బిర్యానీ వేయడమే వచ్చు. కొంతమందికి ఒక 20 members ఒక 30 members కి నేను బిర్యానీ వేసి ఫంక్షనల్స్ వల్ల వచ్చేసేది ఫ్రీగా. నా టాలెంట్ ఏందో అక్కడ చూంచుకునేది. నాకు 1 రూపీ కూడా వద్దు, వాళ్ళందరూ తిని ఓకే రా అంటే నాకు సాటిస్ఫాక్షన్. నాకు అట్లా నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఫీల్డ్ లో ఏందంటే నాకు ఒక మంచి సపోర్ట్ కావాలన్న, నా ఓన్ గా నేను బిజినెస్ పెట్టుకోవాలని నాకు ఇప్పటి వరకు అదే ఉంది. అందుకే నాకు వద్దన్న ఫీల్డ్ లోకి వెళ్ళి నేను వర్క్ చేస్తున్నా. అంటే ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను? నేను ఒక మంచి హోటల్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. బిర్యానీ అయినా చైనీస్ ఫుడ్ అయినా ఏవైనా ఫుడ్ కి సంబంధించింది నా సొంతంగా నేను ఒక బిజినెస్ ఓపెన్ చేయాలి. హైదరాబాద్ లోనే, ఎక్కడున్నా కాదు, హైదరాబాద్ లో ఓపెన్ చేయాలని ఇది ఒక్కటే ఉందన్న నాకు. నేను ఒకరి కింద వర్క్ చేయ, నా సొంతంగా నేను బిజినెస్ ఓపెన్ చేయాలి. 10 మందికి నేను ఉచితంగానైనా ఫుడ్ పెడతా. సూపర్. అదన్నది అదే మైండ్ సెట్ ఇప్పటి వరకు నేను. అందుకే నా చదువుకు సంబంధం లేని ప్రతి ఒక్క ఫీల్డ్ లో నేను వర్క్ చేస్తున్నా డబ్బు కోసం. అంటే నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఏ ఆడపిల్ల ఇంత కష్టపడి నేను చూడలే. అంటే మేబీ ఉండొచ్చు, అంటే నాకు చెప్పలేము, కానీ నేనైతే చూడలేదు ఎంత కష్టపడేది కూడా. గతంలో నాకు ఒక 3 years బ్యాక్ నుంచి పరిచయం కాబట్టి. సో నేను ఏమనుకున్నా అంటే నేను కూడా అనుకున్నా రచన కొంచెం చేంజ్ అయిందని చెప్పి. సో సడన్ గా నేను చూడగానే అనుకున్నారే రచన ఇంకా డల్ అయిందని చెప్పాను. అప్పుడు ఇంకా యాక్టివ్ ఉన్నాను ఇప్పటికన్నా కదా, అప్పుడు ఇంకా చాలా యాక్టివ్ ఉన్నాను. అప్పుడు నా లైఫ్ నేను చేసుకుంటూ పోతున్నా, నాకు తెలియని పరిచయం అవుతుండే, ఇది నా లైఫ్ అని ఏదో నా వేళ పోతున్నా అన్న. కానీ ఎటు నుంచి ఎటో వచ్చింది. ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఏమవుతుంది ఒక్కొక్కసారి అంతా అప్పుడు రచన ఎక్కడుంది ఒక్క వీడియో. అంటే ప్రముఖ టీవీ ఛానల్లో కూడా నువ్వు వచ్చినావు, ఒక పెద్ద శాటిలైట్ ఇంటర్నేషనల్ ఛానల్ కూడా రచన కోసం వెతికిన రోజులు మనం ఉన్నాయి. మంచి యూట్యూబర్స్ కూడా రచన కోసం వెతికిన రోజులు ఉన్నాయి. సో ఆ యూట్యూబర్స్ కూడా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్పినా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్, ఎవరి బతుకులు వాళ్ళే అంటావా? మనసులో ఉంటది కదా. ఎవరెవరైతే నాకు ఒకటే అనిపిస్తుంది అన్న, వాళ్ళు ప్రామిస్ ఇచ్చిళ్ళు ఓకే,
నాకు వాళ్ళు ఒక్క ఇది కూడా చేయలేదు. ఎందుకు అంటే ఈ ఫేక్ ఎందుకు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు ఒక ప్రామిస్ ఇచ్చి ఓకే నేను చేసుకోగలుగుతున్నా, నా కాళ్ళు చేతులు ఉన్నాయి, నేను చేసుకోగలుగుతున్నా. వేరే వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు చేసుకోలేరు, బయటికి పోయి చేయలేరు. నువ్వు వాళ్ళకి ఆ ప్రామిస్ ఇవ్వడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వద్దు కదా అన్న. వాళ్ళకు ఒక హోప్ లేకుండా వాళ్ళు ఎట్లున్నారో అట్లా బతుకుతారు. ఓకే, ఆ హోప్ అనేది ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తా అన్నప్పుడే అది ఇస్తే ఒక నమ్మకం ఒక మనిషి మీద నీకు అదొక గుర్తుండిపోతే ఒక పేరు. అది నేను చెప్పాల్సిందన్న. సో అప్పుడు ఫేమ్ అయినప్పుడు నువ్వు ఊహించుకున్నావా ఇక్కడికి అయిపోయింది, నా బాధలన్నీ తీరిపోయినాయి, ఇక నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నేను ఒక 10 మందిని ఇట్లా చూసుకుంటా కావచ్చు. అసలు నా థింగ్స్ వేరన్న. అంటే నాకు తెలియదు కదా మొత్తం ఇది రంగుల ప్రపంచం అని. నాకు తెలియదు కదా. నేను రావడమే ఫస్ట్ టైం, హైదరాబాద్ కి రావడమే ఫస్ట్ టైం. ఒక గిఫ్ట్ రావడం, ఒక బైక్, ఒక స్కూటీ గిఫ్ట్ రావడం, నా కాలేజ్ ఫీ పోవడం, అసలు ఇంకా ముందు ముందు ఎన్ని వస్తాయో. నేను ఒక స్టేజ్ లో ఉంటే నేను ఒక 10 మందిని నా లెక్క ఎవరు బయటికి రాకుండా ఎంత సఫర్ అవుతున్నారు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని, నేను వాళ్ళని నేను ఉన్నా అన్నట్టు చెయ్యాలని అది ఉండే అన్న. కానీ నాకే ఏం లేదు అని అర్థమైపోయింది. దేన్ని మనం నమ్మొద్దు, ఎప్పటికప్పుడే వాడుకోవాలనుకున్నాను. అంతే కదా. అంటే ఎప్పుడు వచ్చింది అప్పుడే దాన్ని వదిలిపెడితే తర్వాత లాస్ట్ మిలిగేది ఇస్తారాకే అనుకున్నావు ఇక. అదే అన్న కంపల్సరీ. అంటే రచన ఆడపిల్ల అంటే సో నాన్నతో బాండింగ్ ఎక్కువ ఉంటది, సో చాలా గారాభంగా పెరుగుతుంది ఇంట్లో. అంటే ఇంటికి వెలుగు ఆడపిల్ల అంటారు. సో అలాంటి జ్ఞాపకాలన్నీ నీ లైఫ్ లో నుంచి దూరమైన అనుకోవచ్చా? చాలా వరకు అన్న. ఇప్పుడు అందరూ ఇట్లాంటి ఏజ్ లో అందరు ఏమనుకుంటారు, ఫ్యామిలీతో ఉండాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, అందరూ ఫ్యామిలీతో నవ్వుకుంటూ తినడము, కొన్ని టూర్స్కి వెళ్ళడము, డిన్నర్ కని అటు వెళ్తారు, ఈ లంచ్ అని అటు వెళ్తారు, బర్త్డే పార్టీస్ చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. ఇట్లాంటి లైఫ్ లో నేను ఇంత 20+ ఉన్న అమ్మాయినే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 4 years నుంచి నా ఫ్యామిలీకి నేను దూరం ఉన్నా. అవన్నీ గుర్తుకొస్తాయి నాకు. మా అక్క పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మా అక్క ఏమైనా బాధలు ఉంటే మేమిద్దరం షేర్ చేసుకోవాలి. అందరు ఇట్లా చెప్పుకుంటారు కదా అన్న, అక్క చెల్లెలు అంటే నీ బాధ ఎట్లున్నది, నా బాధ ఎట్లున్నది, హ్యాపీనెస్ ఇట్లా పెంచుకోవాలి. అమ్మ డాడీ నువ్వు కూర్చో నేను చేస్తా అని చాలా గుర్తుకొస్తాయి అన్న. అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఏమైందమ్మా తిన్నామంటే కాళ్ళు నొస్తున్నాయి, ఏం లేదు బిడ్డ పడుకున్నామంటే ఇంకా చాలా బాధ అవుతుంది అన్న. అవన్నీ చాలా చెప్పుకోలేనా, ఇంట్లో కుమిలిపోతాను. నాకు ఎవరితో చెప్పుకున్నా కూడా వేస్టే అనిపిస్తుంది. అంటే రోడ్డు పైన వాళ్ళ ఫాదర్ తో ఒక కూతురు వెళ్తుంటే చూసినప్పుడు కూడా మా డాడీ ఇట్లాంటి ఇప్పుడు ఇంత ఏజ్కి వచ్చి ఇంత వర్క్ చేస్తున్నాడు కదా, నా చేతిలో బండి ఉంది, నేను పోయి దింపి రావాలి, వాళ్ళని వచ్చేటప్పుడు నేను తీసుకురావాలి, ఎటన్నా పోదాంపా అని అట్లా చాలా అనిపిస్తుంది అన్న. నేను ఈ టైంలోనే ఇంత ఏజ్లో నేను వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నా. ఇంకా నేను ఫ్యూచర్లో కూడా స్పెండ్ చేయను అనిపిస్తుంది నాకున్న ఈ బాధలకు ఈ కష్టాలకు అని. నాన్నతో నువ్వు స్పెండ్ చేసిన మంచి మూమెంట్ అంటే ఏం చెప్తావు? డాడీ నేను మంచిగా కూర్చొని తింటాం అన్న, చాలా షేర్ చేసుకుంటాం, కొట్లాడుకుంటాం, మంచిగా స్పెండ్ చేస్తాం, మంచిగా చూసుకుంటాడు మా డాడీ మాత్రం. ఆయన మాకు అదే అన్న బిగ్ సపోర్టర్ అంటే మా డాడీ. మా డాడీ నేను అమ్మాయినని తెలిసినా కూడా ఈ నైట్ సైకిల్ ఇచ్చి నువ్వు ఆ తేపో బిడ్డ అనేది అంతే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇటు తిరగొద్దు, నువ్వు అమ్మ ఇవి అది ఇదేం చెప్పాడు మా డాడీ. మా ఇంట్లో మేమిద్దరం ఆడపిల్లలేమే కాదు అబ్బాయి లెక్కనే. మా డాడీకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు ఎప్పటికీ. అట్లా మంచిగా స్పెండ్ చేస్తాడు. ఆయన అన్ని విషయాలు చెప్తాడు. బయటికి పోతే ఎట్లుండాలి బిడ్డ, ఇంట్లో ఉంటే ఎట్లుండాలి, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నీ బిహేవియర్ ఎట్లుండాలి, ప్రతి ఒక్కటి ఒక అమ్మాయికి అమ్మ షేర్ చేసే వాటికన్నా మా డాడీ ఎక్కువ షేర్ చేస్తాడు ప్రతి విషయం. అంటే అమ్మాయి గురించి అమ్మకి ఎక్కువ తెలుసు కాబట్టి అమ్మతో ఎట్లుంటుండే నీకు? అమ్మ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చాలా సెన్సిటివ్. అమ్మ ఏదన్నా చెప్పినా కూడా భయపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడి ఎందుకు తీ బిడ్డ అట్లా ఇట్లా అంటే ఏం కదమ్మా, మా అమ్మకి నేను ఒక ఫ్రెండ్ లెక్క చేసుకొని ఏం కదమ్మా ఇది ఇట్లా నడుచుకుంటే ఇట్లా ఉంటుంది, మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లా ఇట్లా అని చెప్పుకొని మంచిగా చేస్తే నువ్వు ఏదంటే అది కరెక్ట్ బిడ్డ, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని మంచిగా మాట్లాడుతుంది అమ్మ. సో ఎప్పుడు మీ నాన్నతో మీ అమ్మతో కలిసి మీరు భోజనం చేస్తారు రోజు? హ్యాపీగా పోయిన ఇయర్ 2023లో నేను ఆఫ్టర్ 3 years తర్వాత మొన్న క్రిస్టమస్ కి ఇంటికి వెళ్ళిన. అవును, ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు కూడా మర్చిపోయినా. బాగుందన్న. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో మేము గ్రూప్ ఫోటో దిగినాం క్రిస్మస్ కి. ఫస్ట్ టైం అంటే మేము క్రిస్టియన్లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ నేను హైదరాబాద్ కి వచ్చిన 4 years తర్వాత ఈ 2023లో మొన్న క్రిస్మస్ కి గ్రూప్ ఫోటో దిగినాం. అందరం కలిసి అన్నం తిన్నాం. అంటే అదే
నేను నేను వచ్చిన ఈ 3 years లో నేను ఎప్పుడు క్రిస్మస్కి వెళ్ళాలి. అమ్మ నేను పని పోవాలి, నాకు ఒక 25th రోజే హాలిడే ఉంటుంది, నేను రేపు మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. నేను ఇప్పుడు ఒక్క రోజు గిట్ వచ్చి మళ్ళీ ఒక రోజు గిట్ ఆడుండి ఇక్కడికి వస్తే నా టైం వేస్ట్. ఇదే చెప్పేదన్నా నేను. వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను అర్థం చేసుకోలేదు. అమ్మ నాకు పని నువ్వు ఇప్పుడు ఒక్క రోజు హాలిడే అవుతుందమ్మా, నువ్వు ఇస్తావా జీతం అనేదన్నా. ఎందుకంటే నేను రేపు టైం కాగా నేను వాళ్ళ చేతులు డబ్బులు పెట్టాలి అప్పు కోసం కట్టనికి. నెలకి ఎంత ఇస్తావు ఇంట్లో? నేను 11,000 అట్లా ఇస్తాను. అప్పు ఎంత ఉంటుందమ్మా అందరూ ఎగ్జాంపుల్ గా? ఎప్పుడన్నా ఉదాహరణ అప్పు ఎంత ఉంటుంది ఇంట్లో? అప్పు అన్న ఉంటదన్నా చాలా. అప్పు ఎందుకు ఉంటది అంటే మాకేం లేదన్నా, మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఏం లేదు. అవును, పొలాలు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఏం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. మా నాన్న వాళ్ళు 3 members, మా డాడీ మిడిల్ అబ్బాయి. ఆయన వాళ్ళకి ఎవరైతే పేరెంట్స్ ఇచ్చిల్లో ఆ ఇంటి జాగం, డాడీకి అప్పుడు కొంచెం బాగా డ్రింకింగ్ ఉండడం వల్ల అది వాళ్ళకే ఇచ్చేసి, మా బాబాయ్ పెద్ద నాన్న వాళ్ళకే. అంటే ఆయన అమ్ముకునడం వల్ల ఇచ్చేసి దానికి ఇంకా మేము అక్కడ నుంచి కొన్ని గొడవల వల్ల మొత్తానికి పూర్తిగా బయటకు వచ్చేసినాం. అంటే ఫ్యామిలీ ఇవ్వలేదా? పెద్దనాన్నలు పెద్దమ్మలు వీళ్ళంతా కలిసి ఉంటారా మీరు? అందరం ఇప్పటి వరకు ఏం లేదన్న. డాడీ ఏంటంటే ఫేస్ ఫార్వర్డ్, ఏది ఉన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, అది ఎవరికి నచ్చదు కదా. అది పక్కది. అట్లా మాట్లాడే వరకు నువ్వేంద్రా మాకు చెప్పేది, నీదేంది, నీకే 2 ఆడపిల్లలు, నువ్వేం చేస్తావు అది ఇదని వెళ్ళగొట్టేసి ఊర్ల నుంచి. ఓకే, అప్పుడే మా రిలేషన్స్ మొత్తం బ్రేక్ అయినాయి అన్న. మా ఎవరైతే అమ్మ తరఫు నుంచి నాన్న తరఫు నుంచి ఎవరైతే ఉన్నారో మా రిలేషన్స్ మొత్తం బ్రేక్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు అమ్మ నుంచి సపోర్ట్ లేదు, నాన్న నుంచి సపోర్ట్ లేదు. సో మీరు, మీ అక్క, నువ్వు, డాడీ నలుగురు ఏమున్నాయి? వాళ్ళిద్దరు వర్క్ చేస్తారు, మేమిద్దరం స్కూల్కి పోవాలి. అయ్యో, అంతే అన్న. హాలిడే వస్తే అమ్మమ్మల ఇంటికి పోవాలి, పత్తెర పోవాలి. మేము పత్తేర అంటే కాటన్ తీస్తారు కదా అన్న, పత్తేర పోవాలి, పసుపు ఏరడానికి పోవాలి. చిన్నప్పటి నుంచే ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచే హ్యాపీనెస్ లేదన్న. కొందరికి ఏంటంటే సొంత ఇల్లు ఉన్నది, నా పిల్లలు ఎందుకు కష్టపడడం అంటారు. మాకు సొంత ఇల్లు లేదు, రూమ్ రెంట్ పే చేయాలి. అట్లా కొనసాగుతుంది అంటాం. అట్లనే అయింది, ఇక్కడ వరకు వచ్చినామన్నా. ఏదేమైనా ఎవరి మీద మేము ఇప్పటి వరకు డిపెండ్ కాకుండా మా కష్టం వచ్చినా మేమే సాల్వ్ చేసుకున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, మేమే సంతోషపడ్డాం. ఒకరికి పోలేదు, ఒక దగ్గరికి మేము ఇట్లా చేయి చాపలేదు, పోలేదు. ఓకే. సో రచన, అంటే ఈ జనరేషన్లో నేను ముఖ్యంగా చెప్తున్నా, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే తిరిగి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే రోజుల్లో మనం ఉన్నాం. అంటే ఒకప్పుడు బయటికి వెళ్తే కూడా క్షేమంగా ఇంటికి వచ్చేది, కానీ డే టు డే లైఫ్లో మనము ఏదైతే అప్గ్రేడ్ అవుతున్నామో దీనికి సంబంధించి కూడా మనం ఒక ఆడపిల్ల ఇంట్లోకి పోతే మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది, ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తుంది అని చెప్పి కూడా వెయిట్ చేసే రోజులు ఇవి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటున్నాం, అంటే ఒక ఆడపిల్ల గారాబం ఎక్కువ చేసి పెంచుతారు. సో చిన్న ప్లేట్ కూడా దీనియరు. ఇలాంటి వాళ్ళకంటే బయటికి వెళ్తామని కూడా వెళ్ళని సిచ్యువేషన్ మనం ఉన్నాం. ఎందుకంటే ఏం చేస్తారో ఏమవుతుందో అని చెప్పి కూడా ఒక ఆడపిల్లని మనం అట్లా చూస్తున్నాం. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఒక్కడే చెప్తాను, నువ్వు కరెక్ట్ ఉన్న అమ్మాయి, నువ్వు కరెక్ట్ ఉండు, నువ్వు చేసే పని ఏందో కరెక్ట్ చేయి, బయటికి పోయి నీ జోలికి ఎవరు రారు. నువ్వు ధైర్యంగా నువ్వు నీ తప్పు లేకుండా నువ్వు ధైర్యంగా నువ్వు ఒక మాట్లాడతావా, ఆ మాట్లాడే కాడ కరెక్ట్ మాట్లాడు, కరెక్ట్ వర్క్ చేయి, నీకు ఎక్కడికి పోయినా వాల్యూ ఉంటుంది అన్న. అమ్మాయి తన ఈ లోపల ఏముందో, నీ టాలెంట్ ఏది ఉందో బయట పెడితే నీ పేరెంట్స్ కూడా నువ్వు చెప్పుకునే ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. నువ్వేమో తప్పు అంటే నేను వేరే ఉద్దేశంలో అంటలే అన్న. ఎవరితో మనం బయటికి పోయినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఎట్లుంటున్నారు అన్న, అమ్మాయిల తప్పులేంది, అబ్బాయిల తప్పులు ఉండయి. అంటే మనకు ఒక ఆపద జరిగిందంటే మన తప్పులేంది, మన ప్రణయం లేనిది ఆపద జరగదు, తప్పు అనేది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, నువ్వేడివైనా నీ తప్పు లేకుండా నువ్వు ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నీకు అక్కడ ప్రాబ్లం ఏందో నువ్వు ప్రతి ఒక్కరికి బయటికి చెప్తేనే ఈ అమ్మాయి ఇట్లాంటిది, మనం వాళ్ళ దగ్గరికి పోవద్దు అని చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అని. ఓకే. ఆ రచనను గతంలో కూడా గవర్నర్ నుంచి అలాగే సీతక్క నుంచి చాలా మంది ప్రముఖుల నుంచి కూడా నువ్వు అవార్డులు తీసుకున్నావు. అవార్డులు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుందా? ఇంట్లో పోతే మొత్తం అవే ఉంటాయి అన్న, అవార్డులే ఉంటాయి. ఎందుకు ఫోటోలు చూసుకోనికే అనిపిస్తుంది అన్న. అవార్డులన్నీ ఫోటోలకి అంకితం అంటావు. కొంతమంది కొన్ని పొలిటికల్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి అన్న. అప్పుడు నువ్వేదన్నా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయాలన్నా నాకు, కానీ నువ్వు నీకు ఇంత అప్పెందుకున్నది, దేనికోసం చేసినావు, నువ్వు రియలేనా, ఇట్లాంటివి కూడా చాలా వచ్చినాయి అన్న.
నా గురించి అంత తెలిసే నువ్వు ఇక్కడ వరకు వచ్చినావు, నువ్వు రియలేనా, ఇది ఎందుకు, నువ్వు అప్పు దేనికోసం చేసినావు, ఇది ఎందుకు కట్టాలి, ఇది ఎందుకు, నీకు ఇల్లు ఎందుకు, ఇవన్నీ అడిగిలన్నా. నాకు అనిపించింది అన్న ఇవన్నీ వేస్ట్. నాకు ఎప్పటి వరకు నాకు ఒక 30 సంవత్సరాలు వచ్చిన వరకు అయినా నేను ఇల్లు కట్టుకుంటా, నా సొంతంగా నేను భూమి కొనుక్కుంటా, ఇదంతా ఏమొద్దని అన్ని నేను పక్కకు పెట్టేసిన అన్న. ఎవరి మీద అంత ఉత్తుత్తు ముచ్చట్లే, అంత మనిషికి బయటికి చూడడానికి మంచిగా మందిలో అవపడతారు కాబట్టి మంచిగా మాట్లాడతారు. ఓకే సరే రచన, ఇవన్నీ పక్కన పెడితే 20+ కాబట్టి లవ్వులు, రిలేషన్లు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటిది నీ లైఫ్ లో ఏమన్నా? నాకు నేను రియల్ గా చెప్తున్నా అన్న, ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకటి చెప్పండి. నాకైతే అలాంటివి పట్టించుకోవు, ఉన్న బాధలు ఎక్కువ అప్పులు ఎక్కువ అనిపిస్తుంది, కానీ మన లోపల ఇంకోటి ఉంటాడు కదా అట్లా. నా లైఫ్ లో ఒక్కటే అన్న, నాకు ఊహ తెలిసినా తెలియకపోయినా ఒకటే, నేను సెకండ్ క్లాస్ లో హాస్టల్లో జాయిన్ అన్నాను, గర్ల్స్ హాస్టల్. సెకండ్ క్లాస్ లో నాకు సీట్ వస్తే నేను జాయిన్ అయినా, ఇంటర్లో బయటకు వచ్చిన. సెకండ్ క్లాస్ జాయిన్ అయ్యి ఇంటర్లో బయటకు వచ్చిన. నాకు ఫ్యామిలీ, మా సండే వస్తే నా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు, ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు ఒక బిగ్ సపోర్టర్ అంటే ఒక ఫ్రెండ్. నాకు లైఫ్ టైమ్ లో నేర్చుకున్నది ఒక ఫ్రెండ్, నా ఫ్యామిలీ, అక్క, ఇంతే. ఇదే బ్యాక్గ్రౌండ్, నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అటు చూడలేదు. నాకు ప్రపోజ్ కూడా చేయలేదు చిన్నప్పుడు ఎవరు 90s ప్రతి లైఫ్ లో ఉంటది ఆ లవ్వులు, ఆ ప్రపోజల్. నేనేందంటే ఒక అబ్బాయి వచ్చినా, ఒక అమ్మాయి ఉన్నా, ఏంద్రా నువ్వు ఇంత ఒక అబ్బాయి వేనే ఉంటదంట. మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు, నేను మాట్లాడే విధానం కూడా, ఏంది నువ్వు, నేను ర్యాష్ గా బిహేవ్ చేస్తా అన్న. నాకు నచ్చదు, ఆ విధానమే నచ్చదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో అంత వేస్ట్ ఆఫ్ టైం, లైఫ్ లో ఎదగాలి, అమ్మ నాన్నకు తల ఇట్లా ఎత్తుకునేలాగా ఉంచాలి, అంతే. ఇది ఒక్కటే అన్న. ఇప్పటి వరకు నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు, నా లైఫ్ లో కూడా రాలేదు ఇంతవరకు. కళ్ళు మూసి తెరిచిన కష్టాలు ఉన్నాయి, ఇంకేడికి వస్తాయి అన్నావంటావా? రైట్ రచన, ఇంకోటి మొన్న ఎలక్షన్ లో బర్రలక్క అని చెప్పి కూడా ఫుల్ వైరల్ అయింది చూసిన. ఎలక్షన్ లో కొల్లాపూర్ నుంచి కూడా నామినేషన్ వేసింది. సేమ్ అనిపించింది అంటే, ఒక అమ్మాయి, ఒక నిరుద్యోగి ఆ నామినేషన్ వేసింది, 5,000+ ఓట్లు వచ్చినాయి. అవి చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నిజంగా అక్క ముందుకు రావడం అది ఫస్ట్ చాలా గ్రేట్ అన్న. ఆ ముందుకు వచ్చిన అమ్మాయికి కూడా ఇంతమంది సపోర్ట్ దొరికింది కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆమె ఎక్కడ ఏరియా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొలంపూర్ లో ఉంటది అక్క, నాకు తెలియదు. కానీ మా ఫ్రెండ్ నేనంట, అక్కకు బర్రెలక్క కోటేద్దాం రా మనం పోయి అంటే, మనం ఇక్కడే అక్కడికి అక్కడికి పోయి ఏం కదా అని నవ్వుకున్నాం. చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిన అక్కని చూసి నేను. నిజంగా అక్క బయటికి రావడం, ఇంత ధైర్యంగా బయటికి రావడం, కొన్ని ఆటపోటాలు జరిగినా కూడా సపోర్ట్ గా గట్టిగా నిలబడ్డదంటే చాలా గ్రేట్ గా ఫీల్ అయినా. ఆమె బయటకు వచ్చినందుకు ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచి వచ్చి సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చాలా నిజంగా అక్క గ్రేట్ అనుకున్నా నేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్స్టా ఓపెన్ చేస్తే అక్కయ్య మొత్తం. నేను ఎవరో తెలియదు, కొంచెం మాట్లాడాలనిపిస్తాను నాకు. ఇట్లా ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళకి నేను పర్సనల్ గా మెసేజెస్ కూడా చేస్తా ఇన్స్టాలో. మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడనిపించింది అప్పుడు, చాలా మాట్లాడాలనిపించింది, కానీ మనకు దొరకలేదు కదా. ఒకసారి కాల్ చేస్తే ఇప్పుడు మేబీ తను వాట్సాప్ కాల్ ఎక్కువ యూజ్ చేస్తుంది, చేద్దాం. సడన్ సర్ప్రైజ్ శిరీషకి. ఏం మాట్లాడుతావు శిరీష కాల్ లిఫ్ట్ చేయని? అక్క మీరు చాలా గ్రేట్, మీరు బయటకు వచ్చి నిలబడినందుకు చాలా గ్రేట్. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అన్న బయట, బయటికి రాలేకపోతున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకా నిలబడతారు గట్టిగా. చాలా చెప్పాలనిపించింది, మాట్లాడాలనిపించింది నాకు. ముందే ఇట్లా అట్లాంటి వాళ్ళందరూ బయటకు వస్తే ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అవును. సో అంటే ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి కూడా అక్కడ శిరీష నిరూపించింది అంట. అంతమంది క్రౌడ్ వస్తుందని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు శిరీషకి? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేక బర్రెలక్క గామకి అక్కకి ఏమొస్తారు ఏంది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమంటారు అన్న, ఇంత పొలిటిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ గామేంది ఇదేందని మాట్లాడతారు. ఆమె అమ్మాయి బయటకు వచ్చడే ఎక్కువ అని నేను మాట్లాడేది వాళ్ళందరి మధ్యలో. చాలా బాగా అనిపించింది. చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నది, బెదిరింపు కాల్స్ రావడం కానీ, కొట్టడం, ఆక ఏడవడం. ఏంది ఇంకా నేను డ్రాప్ అయిపోతుంది కావచ్చు అనుకున్నా అన్న. ఆ రోజుతోని వాళ్ళు ఎవరైతే బెదిరించిల్లు కదా, డ్రాప్ అయిపోతుంది కావచ్చు, ఇక భయపడ్డది, ఏడుస్తుంది కదా అంతగానం అనుకున్నా. లేదు ఆల్రెడీ నామినేషన్ వేసిన తర్వాత శిరీష కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. సో శిరీష వాళ్ళ ఫ్రెండ్ కి చేస్తున్నా నేను.
అట్లా అంటావు. అనుకున్నా ఏడుస్తుంది అక్క, ఇంతగానో ఏడుస్తుందిగా అయిపోయింది అనుకున్నా నేను. కానీ ఆ తర్వాత నిలబడ్డా చూడు, గ్రేట్ అన్న, సూపర్. నేను నిజంగా ఫీల్ అయిపోయినా. నాకు వస్తే ఆ ఛాన్స్ మాత్రం వదులుకోవద్దు. నేనే వాళ్ళు ఎవరు కొట్టే వద్దును. నువ్వు కూడా ఏమైనా నామినేషన్ వేసి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ ఏమైనా ప్రయత్నం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? నాకు ఆ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేస్తావు. శిరీష కూడా సపోర్ట్ లేదు ఫస్ట్, తను ఒక్కతే. అవునవును, వీడియోస్ అప్లోడ్ చేయడము అనుకుంటా వస్తే అయిపోయింది, ఒక క్లిక్ అయింది. సో బిజీ ఉన్నట్టుంది, నేను శిరీషతో మాట్లాడిపిస్తాను నీకు. మాట్లాడిపించిన రికార్డింగ్ కూడా పెడతాం మన దాంట్లో. సో తను బిజీ ఉన్నట్టుంది, ఎందుకంటే తను ఇప్పుడు ఒక వైరల్ అయిపోయింది, మొత్తం ఫుల్ బిజీలో తిరుగుతుంటాను. నా లెక్కనే అవన్నీ చూసినప్పుడు అరే అనిపిస్తుంది కదా నిజంగా. అంటే మనము ఈడి దాకా పోయి సడన్ గా మళ్ళీ వెనకాల తీసుకొచ్చి పడేస్తే బాధ అనిపిస్తుంది. ఏడి పోయినాక మనం గిడిగచ్చికే బతకాలరా అనే అది వచ్చేసింది. నేనైతే మాటిస్తున్నాను నీకు, శిరీషతో నేను పక్కా మాట్లాడిపిస్తా. మాట్లాడిపించి కూడా నాలో రికార్డింగ్ చేసుకుంటా. సరేనమ్మా. చివరిగా ప్రేక్షకులకు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి, ఇంకా జొమాటో గర్ల్ రచన అంటే ఇంకా చాలా మంది గుర్తుపడతారు. సో మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ జనాల మధ్యలోకి నువ్వు వెళ్ళబోతున్నావు, మన వ్యూస్ నుంచి, మన ఛానల్ నుంచి. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా కానీ అన్న, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఎట్లాంటి పొజిషన్స్ లో మీరు ఎవరైతే ఉన్నారో కానీ మిమ్మల్ని నమ్ముకోండి, పైకి వస్తారు. ఇది మాత్రం కంపల్సరీ చెప్తాను. మీరు ఏదైతే పని ఉంటారో ధైర్యంగా గట్టిగా మీరు మిమ్మల్ని నమ్ముకోండి, పైకి వస్తారు. మంచి పొజిషన్లు ఉంటారు అన్న. ఒకరి మీద అసలుకే డిపెండ్ కావద్దు లైఫ్ లో. ఇది మాత్రం నేను చెప్తాను. శ్రీష దగ్గర చాలా పైసలు ఉన్నాయన్న వాళ్ళకి ఇప్పుడు మంచి క్లారిటీ దొరికింది అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదంతా అన్న టీవీలో అవపడంగానే పైసలు ఉంటాయని, ఇది వేస్ట్ అన్న, థింకింగే వేరు అసలు. అట్లా కాదంటావు. నేను ఇప్పటి వరకు నా 3 years ఇంత ఫేమ్ లో నేను కనీసం ఒక మంచి డ్రెస్ కూడా కొనుక్కోలేదు. 1,30,000 వచ్చినా కూడా బట్టలు కొనుక్కోలేదు. అవి వచ్చినాయి అంటే అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ కి అవి ఇచ్చేసినాం, కానీ అవి వచ్చుడితోనే 10 డ్రెస్సులు వేసుకొని తిరిగి అది లైఫ్ కాదన్న. ఒక 10 మందికి పెట్టేటట్టు, ఒక 10 మంది చూస్తే అబ్బా అన్నట్టు ఉంటేనే అది లైఫ్ కదా. ఓకే, అది చెప్దాం అనుకుంటున్నాం వాళ్ళకి. అంతే అన్న. థ్యాంక్ యూ రచన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఇన్ని రోజుల తర్వాత ఎవరు గుర్తించకపోయినా మీరు గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత ఇంకా లైఫ్ లో నువ్వు ఎదగాలని చెప్పి యాజ్ అ బ్రదర్ గా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. చెప్పమ్మా. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకు పర్సనల్ గా ఎవరైతే ఎక్కడనైనా, ఇప్పుడైతే మన దగ్గర ఒక 2 branches ఉన్నాయి. అంటే ఏవైతే సోషల్, మా మోవో సోషల్ అని ఉంటది. మోవో సోషల్ NGOs అన్నట్టు. ఏ అమ్మాయి అయితే, నేను కూడా మా అబ్బాయితో ఈక్వల్ అనుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, ఫ్రీగా గేర్ బైక్ అండ్ స్కూటీ, కార్ నేర్చుకున్న వాళ్ళకు అనుకున్న వాళ్ళు నన్ను కలిస్తే కంపల్సరీ నేర్పిస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడు నేను చేసే జాబ్. ఒకసారి మీ నెంబర్ చెప్పారా రచన? అమ్మా చెప్తారా? ఇన్స్టా ఐడి చెప్పర్లేదు, ఎందుకంటే నేను ఇన్స్టా ఐడి చెప్పు. ఒకవేళ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు నీకు ఇన్స్టాలో టెక్స్ట్ పెడతారు. ఓకే, రచన ఫర్ ఎవర్ అను అని ఉంటది ఇన్స్టా ఐడి. రచన ఫర్ ఎవర్ అను అంటే రచన పేరు, రచన ఏమో ఈమె పేరు, ఫర్ ఎవర్ అంటే తెలుసుగా ఫర్ ఎవర్, అను అంటే అలా ఫ్రెండ్ పేరు కదా. ఇన్స్టాలో కూడా తన ఫ్రెండ్ మెన్షన్ చేసుకుంది, గ్రేట్ రచన. ఎప్పటికీ ఒక లైఫ్ ఉంటేనే ఉంటది నా సపోర్ట్. సూపర్. సో థ్యాంక్ యూ రచన. సో ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లైఫ్ లో నువ్వు ఇంకా ఎదగాలని చెప్పి, ఆ దేవుని దయవలని బాధలు అన్ని పోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో నీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాలని అన్నున్నా చెప్పి మర్చిపోక రచన. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను గుర్తించి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, తర్వాత ఇన్ని రోజుల తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వ్యూయర్స్ చూడొచ్చు కదా, రచన గత 2 సంవత్సరాల ముందు రచన వేరే, ఇప్పుడు రచన వేరే అనుకుని నేను అనుకున్నా. సో చాలా మంది వ్యూయర్స్ లో కూడా క్వశ్చన్ ఉంటే, ఈ జొమాటో గర్ల్ రచన ఎక్కడ పోయింది? ఎందుకంటే గతంలో కూడా తను ఆ యూట్యూబర్స్ ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కూడా ఆ కింద ఫోన్పే, పేటిఎం నెంబర్లు పెట్టాక కూడా తనకి ఎన్ని పైసలు వచ్చినాయో, తను ఎక్కడుందో ఇప్పుడు కనిపిస్తలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇంటర్వ్యూ, అలాగే వాళ్ళకి ఒక మంచి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు రచనను పట్టించుకుంటలేరు. ఎందుకంటే తను అప్పటి నుంచి ఇప్పటిదాకా సాధారణంగా అదే జీవితం నడుపుతుంది, అదే ఇంట్లో ఉంటుంది. వాళ్ళకి తినడానికి కూడా సరిగా, ఇప్పటికీ తను సంపాదించే సంపాదనలో కూడా సరిగా తినడానికి, కలిసి తిందామన్న
ఆ తిండి కూడా లేకుండా రచనకు పోయింది. సో మీరు కూడా ఏమైనా హెల్ప్ చేయాలంటే రచనకు కూడా రచన ఇన్స్టా ఐడి కూడా చెప్పింది, రచనకి మీరు పింగ్ చేశారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా మహిళలు చాలా మంది బయటికి రావాలనుకుంటున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంకా నేను యాజ్ ఎ బాయ్గా నేను కూడా ముంగటికి వెళ్ళాలని చెప్పుకున్న మహిళలందరికీ కూడా రచన ఎన్జిఓ పేరైతే చెప్పింది, దానికి కోసం రచన ఇన్స్టా ఐడి కూడా చెప్పింది, దానికి మీరు టెక్స్ట్ పెట్టి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రచన, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.